నర్సాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నూతన సర్పంచ్ జైపాల్ రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించినందుకు పేరు పేరున గ్రామ ప్రజలను తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికప్పుడు వమ్ము చేయనంటూ 24 గంటలు ప్రజలు అందుబాటులో ఉంటానంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజ్, రోడ్డు, పారిశుద్ధ, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పిస్తానంటూ కూడా తను హామీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని జైపాల్ రెడ్డి తెలిపారు. నమస్కారాలు. ప్రతి ఒక్కరు నాకు సహకరించిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ప్రతి ఒక్క కార్యకర్తకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాకు ఓటు భారీ విజయాలతో గెలిపించినందుకు నర్సాపూర్ గ్రామ ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎల్ల వేళలా అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ లెక్చరర్స్ కూడా ఉన్నారు. బాగానే స్కూల్ బిల్డింగ్ లేకపోవడం, అంగన్వాడీ ఇస్తున్నారా సార్? అంగన్వాడీ కేంద్రం కూడా ఉంది. బిల్డింగ్ ఒకటి లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి అంగన్వాడీ మంచిగా సక్రమంగా పనిచేస్తారు సార్. మంచిగానే ఉంది. గుడ్డు కానీ గుడ్డు అంతా బాగానే ఇస్తున్నారు. అంగన్వాడీ ఉంది. కాకపోతే ప్రాథమిక స్కూలే కొంచెం ఒకటే బిల్డింగ్ అయింది. అదే బిల్డింగ్లో అంగన్వాడీ ప్రాథమిక నడిపివ్వడం వల్ల స్ట్రెంత్కు కొంచెం ఇబ్బంది అవుతుంది. నూతనంగా ఒక బిల్డింగ్ శాంక్షన్ పెట్టుకున్న తర్వాత బిల్డింగ్ ఓపెన్ అయితే కొంచెం మాకు కూడా ఇంకా స్ట్రెంత్ పెంచుకునే అవకాశం ఉంటుంది. ఊరు గురించి ఇంకా శుభాకాంక్షలు ఏదైనా ఊరు గురించి? ఇప్పుడు సంక్రాంతి బాగానే ఉంది. ఇప్పుడు ఏం లేదు. సంక్రాంతి గురించి పండుగ శుభాకాంక్షలు. అదే లాస్ట్కి మీరు ఇంకా మీరు ఏదైనా నమస్కారం సార్. నా పేరు దత్తారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడిని. నర్సాపూర్ విలేజ్ మాది. మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో దాదాపు మా జరసంగం మండల్ నుంచి 16 బీఆర్ఎస్ సర్పంచులు ఎన్నిక. అంటే మొత్తం టోటల్లో 33 సర్పంచ్ స్థానాలు ఇక్కడ గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో నుంచి 16 గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అంటే గత ప్రభుత్వం మీద ఇప్పుడు అధికార ప్రభుత్వం మీద చాలా మైనస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ సర్పంచులు అధికతో బాగా గెలిచారు. కాబట్టి అదేవిధంగా 2 months బ్యాక్ ఎంపీటీసీ ఎలక్షన్స్ ముందు ఖరారు చేశారు. దాన్ని రద్దు చేసింది కోర్టు. ఇప్పుడు కూడా అదేవిధంగా సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ పెడతారనే చాలా ఆశతోని ప్రజలు, నాయకులు అందరూ ఎదురు చూస్తున్నప్పటికీ బీఆర్ఎస్ సర్పంచులు ఎక్కువ అధిక్యంలో గెలిచారు. కాబట్టి ఇక్కడ మన ప్రభుత్వం కొంచెం వెనకడుగేసింది ఎలక్షన్స్ పెట్టడానికి. ఎందుకంటే అధికార పార్టీకి మొన్న మన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చింది సార్. 2 సంవత్సరాలు అయింది. ఏదైనా విలేజ్లో డెవలప్ జరిగిందా? ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఏమీ లేదు. దాని గురించి మాట్లాడండి సార్. కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల అంత నష్టమే ఉంది కానీ మేలంటూ ఏమీ లేదు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చేవాడు యాసంగికి ప్లస్ 2 సార్లు. అలాంటిది రైతు బంధు పోయింది. రైతు బీమా సరిగా వస్తలేదు. కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం అన్నారు, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది మొత్తం. ఎందుకంటే కొత్తగా చేసే పథకాలే కాకుండా కంటిన్యూ నడుస్తున్న దాన్ని వీళ్ళు మొత్తం బంద్ పెట్టేసారు. కొత్త ఏం చేయకపోయినా సరే గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నా కొనసాగిస్తే మేలు అని ప్రజలు అనుకుంటారు. రైతు బీమా కానీ, రైతు బంద్ అయినా సరే, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు, రుణమాఫీ ఎంత పర్సెంట్ ఇక్కడ విలేజ్ లో? చాలా కాలేదు. ఇక్కడ మా విలేజ్ లో మీ విలేజ్ లోనే ఎంత మందికి అయింది సార్? ఎంత మంది కాలేదు? మా విలేజ్ పట్టుకుంటే ఓవరాల్ గా 100 మంది ఉంటే ఒక 30 మెంబర్స్ కి అయింది అంతే. అంటే 70 మెంబర్స్ కాలేదు. 70 మెంబర్స్ కాలేదు. అంటే దాదాపు చారణ భాగమే అయినట్టు. దాంట్లో 50,000 వాళ్ళకు కూడా కాలేదు, 30,000 ఉన్న వాళ్ళకు కూడా కాలేదు. అంటే దానికి ఒక ఇంత లిమిట్ అనేది ఒక ప్రణాళిక లేదు, వాళ్ళకి అసలు ఎస్టిమేషన్ లేదు, ఏం లేదు అన్నట్టు. ఎట్లా పడితే అట్లా చేసిర్రు. దాంట్లో కూడా ఒక 25%, 30% వరకే పరిమితం అయిపోయింది రైతు బంధు. రైతు బంధు గురించి విలేజ్ లో ఏమనుకుంటున్నారు సార్? రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు రైతులు
అదే గవర్నమెంట్ కావాలంటురా లేకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కావాలంటురా ఇప్పుడు? అదే కాదు ఇప్పుడు నీకు ఇందాక చెప్పింది ఏంటంటే ఉమ్. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడం వల్ల ఉమ్. అధికార పార్టీ 85 నుంచి 90% సర్పంచులు గెలవాలి మన రాష్ట్రంలో. అవును. కాబట్టి 52% కి పరిమితం అయిపోయింది. ఓవరాల్ గా తెలంగాణ మొత్తంలో 52% కు పరిమితం. అధికార పార్టీకి అర్థమైపోయింది ఏంటంటే ప్రజలు మనకు వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే ఇప్పుడు ఈ వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు వాళ్ళకు అసలు పోటీ చేయడానికి క్యాండిడేట్లు దొరుకుతలేరు. పోటీ చేసినా ఓటమి పాలవుతామనే దాన్ని కొంచెం పెండింగ్ పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి ఎంపీటీసీ జడ్పీటీసీ అంటే సార్ కొద్దిగా గుర్తింపు వస్తాయి కదా, దాని గురించి కొద్దిగా అదే ఇప్పుడు గుర్తులేని పార్టీ గుర్తులేని ఎలక్షన్ లోనే గురి మనిషిస్తారు అంటే రేపు పొద్దుగాల సింబల్ కనిపించిందంటే జనాలు ఆగుతారా సార్? బీఆర్ఎస్ గుర్తు కారు గుర్తు కనిపిస్తే ఇక 90% బీఆర్ఎస్ గెలుస్తుంది, 100%. దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు, ఆలోచన లేదు, డౌటే లేదన్నట్లు. కాబట్టి గుర్తు లేని దానికే మనకు ఇలా పడిపోయినాం. కాబట్టి గుర్తున్న దాంట్లో మనం ఎలాగో ఓడిపోతామని కొంచెం ఎలక్షన్స్ ముందుకు జరుపుతున్నారు. ఎందుకంటే గత ఇప్పుడు 1.5 year అవుతుంది దాదాపు ఎంపీటీసీలు అయిపోయి కూడా అధికారులు లేకపోతే కష్టం అవుతుంది, అభివృద్ధి జరగదు గ్రామాలు. సర్పంచ్ ఎలక్షన్స్ కూడా 2 years నుంచి ఎలక్షన్స్ పెట్టకపోవడం వల్ల చాలా నష్టపోయినాయి గ్రామాలు. అసలు సర్పంచ్ లేకపోతే గ్రామ అభివృద్ధి ఉంటుంది. గ్రామాలలో ప్రజలు ఎవరిని అడగాలి ఏదైనా కావాలంటే, చెడు మంచి కావాలన్నా గ్రామాభివృద్ధిపై ఒక సర్పంచ్ని ఎన్నుకుంటాం. సర్పంచ్ లేనప్పుడు ఇంకెవరిని అడుగుతాం? అధికారుల పాలన ఉంటుంది. కాబట్టి అధికారుల పాలన మీద ఏ రోజు కూడా గ్రామాలు కానీ పట్టణాలు కానీ ఏవి కూడా డెవలప్ అవ్వవు. కాబట్టి ఈ 2 సంవత్సరాలు లేట్ చేయడం వల్ల కూడా ప్రభుత్వం